హలో ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూస్తున్న మొక్క పేరు వచ్చేసి వినని వాళ్ళకి కొంచెం వింతగా ఉంటుందండి. దీని పేరు వచ్చేసి జామియోకుల్కస్ జామిఫోలియా. షార్ట్కట్లో జీజీ ప్లాంట్ అని, జూజూ ప్లాంట్ అని, జెడ్జెడ్ ప్లాంట్ అని వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అండి. నేను దీన్ని తీసుకొచ్చి 1 ఇయర్ అయింది. చిన్న పాట్లో పెట్టేసి వదిలేశాను. చూసారా, కింద వరకు వేరు వెళ్ళిపోయి నేను డ్రైనేజ్ కోసం కింద పెట్టిన పాట్లో వాటర్ తోటి పెరుగుతుంది. నేను ఇలాగే పెట్టానండి. ఒక్క ఆకు కూడా దీనికి పెరగడం, అసలు డెవలప్మెంట్ అనేదే లేదు. ఇలాంటి ప్లాంట్ని ఎదిగేలాగా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానన్నదే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. బిగినర్స్కి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. మీరు చూసినట్లయితే మొక్క కింద భాగంలో మనకి అల్లంలాగా ఒక రైజోమ్ ఉంది. ఈ రైజోమ్ని మనము రీపోటింగ్ చేసుకునేటప్పుడు లోపలికి పూర్తిగా సాయిల్ తోటి కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మనం తీసుకునే పాట్ డయామీటర్ వెడల్పు ఎక్కువ ఉండాలి. ఇంకా లెంత్ వచ్చేసి 10 to 12 ఇంచెస్ పాట్ అయితే సరిపోతుంది. ఇది పెరనియల్ ప్లాంట్ అండి. 10 ఇయర్స్ కంటే ఎక్కువ బతకగలదు. కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద పాట్ని చూస్ చేసుకున్నామంటే దీని గ్రోత్ అనేది బాగుంటుంది. నేను రీపోటింగ్ చేసిన 4 వీక్స్కే పక్క నుంచి ఇలాగా స్పాడెక్స్ లాగా వస్తుంది కదా, అంటే ఒక షీట్, ఒక లేయర్ లాగా బయటకు వస్తుంది. దానిలో నుంచి మనకి ఈ విధంగా లీవ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన లీవ్స్ ముదురుగా అవుతాయండి, అంతే. దీనికి మళ్ళీ కొత్తగా లీవ్స్ అనేది పెరగవు. మనకి స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన లీవ్స్ ఉన్నాయి కదా, ఇవే పెద్దగా అవుతాయి అన్నమాట. ఇలాంటి స్పాడెక్స్లు పక్కనే 2 వచ్చాయన్నమాట. ఇది వెడల్పు కుండి పెట్టడం వలన గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేసాము. లోపల ఉన్న రైజోము సాయిల్కి అడ్డంగా హారిజాంటల్గా పెరిగి ఈ విధంగా పైకి ఆకుల్లాగా బయటకు వస్తుందన్నమాట. దీనికి సైడ్ బ్రాంచింగ్ అంటూ ఏమీ ఉండదండి. ఇలాగా పక్క నుంచి ఆకులు ఫామ్ అవుతూ ఉంటాయి రైజోమ్ నుంచి. దీన్ని చాలా ఈజీగా పెంచవచ్చు. వాటరింగ్ వచ్చేసి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ ఎక్కువైంది అంటే లోపల ఉన్న రైజోమ్ గడ్డ అనేది కుళ్ళిపోతుంది. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మొక్క మొత్తం కూడా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటర్ చాలా తక్కువ పోయాలి. ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి మనం పోసే వాటర్ చాలా చూసి పోసుకోవాలండి. వాటర్ సాయిల్ ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు మాత్రం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఓవర్ వాటర్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే, ఫర్టిలైజర్స్ అంటూ దీనికి స్పెషల్ కేర్ ఏం అవసరం లేదండి. 6 monthsకి ఒకసారి కొంచెం ఎరువు కానీ కంపోస్ట్ కానీ వేస్తే సరిపోతుంది. ఆకులు పెరగడం కోసమే కాబట్టి అంత ఎక్కువ ఫర్టిలైజేషన్ కూడా అవసరం లేదు. ఒక గుప్పెడు మాన్యూర్ ఆర్ కంపోస్ట్ 6 monthsకి ఒకసారి ఇస్తే సరిపోతుంది, అంతే. నెక్స్ట్ దీని ప్రాపగేషన్ చూద్దామండి. దీన్ని ఆకు నుంచి ప్రాపగేట్ చేయొచ్చు, అలాగే కొమ్మల నుంచి కూడా ప్రాపగేట్ చేయొచ్చు. సింగిల్ లీఫ్ తీసుకొని మనం వాటర్లో వేసినా లేదా సాయిల్లో కప్పిపెట్టినా సరే కింద మనకి రైజోమ్ ఫామ్ అవుతుంది. దాని నుంచి కొత్త మొక్కలు ఫామ్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు లీఫ్ ప్రాపగేషన్ వాటర్లో ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. జస్ట్ ప్లాంట్ నుంచి ఆకుని రొటేట్ చేస్తే ఊడొస్తుంది మనకి. ఫ్రెష్ వాటర్ తీసేసుకొని ఒక కంటైనర్లో అడుగు భాగం మునిగేంత వరకు వాటర్తో నింపాలి. ఇవి నిల్చొనే ఉండాలి అండి. ఆకులు పడిపోయి నీళ్ళలో ఉంటే కుళ్ళిపోతాయి. ఈ పొజిషన్లో పెట్టేయాలి. ఈ కప్ని తీసుకెళ్ళి మన వెంటిలేటర్స్ ఉంటాయి కదా, వెంటిలేటర్స్ దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ పెడితే సరిపోతుంది. ఇంకా 4 daysకి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కింద ఒక క్యాలస్ లాంటిది, అంటే మనకి స్లైమీ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. జిగటగా 4-5 రోజుల్లో చూసినట్లయితే ఈ విధంగా ఫామ్ అవుతుంది. దీని అర్థం రైజోమ్ ఫామ్ అవ్వడానికి సెల్ డివిజన్ స్టార్ట్ అయిందని అర్థము. ఇది ఒక 10 days తర్వాత చూస్తే కింద ఒక రౌండ్ మాస్ లాగా ఫామ్ అయ్యి రూట్ ఫామ్ అవుతుంది, వేర్ ఫామ్ అవుతుంది. ఇది 10 days తర్వాత అండి. ఈ విధంగా రూట్ ఫామ్ అయింది. మనం చేయాల్సిందల్లా జస్ట్ వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుందండి. వాటర్ చేంజ్ చేయకపోతే కుళ్ళిపోతాయి ఆకులు, కాబట్టి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. 20 days తర్వాత ఈ విధంగా ఫుల్ రైజోమ్ అనేది మనకి ఫామ్ అయింది. రైజోమ్ ఫుల్గా ఫామ్ అయిన తర్వాత ఆకు బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి సపరేట్ అయిపోతుంది రైజోమ్ నుంచి. ఈ రైజోమ్ని ఈ విధంగా మనము సాయిల్లో నాటుకుంటే, నేను ముందు చూపించాను కదా స్పాడెక్స్ లాంటి గ్రోత్ వచ్చిందని, ఆకులు బయటకు వచ్చి
అలాగే మనకి కొత్త మొక్క ఫామ్ అవుతుంది. ఎవరికైనా నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత ఓవర్ వాటరింగ్ ఐడియా లేకుండా ఎక్కువ వాటరింగ్ చేసేసి రైజోమ్ కుళ్ళిపోయింది అనుకుంటే వెంటనే బయటికి తీసేసి మొక్కని రైజోమ్ని బయటికి తీసేసి ఎంతవరకు కుళ్ళిపోయిందో అంతవరకు కట్ చేసేసి మళ్ళీ వాటర్లో వేసి పెట్టినా కూడా ఇదే విధంగా మనకి రైజోమ్స్ వస్తాయి. కొత్తగా మళ్ళీ మొక్క ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది కొంతమంది ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లం అండి, అందుకే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్.